మన తెలుగు రాష్ట్రాలు తాగుడులో దేశంలోనే టాప్ ర్యాంకుల్లో ఉన్నాయంటే నమ్ముతారా? ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదు, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS-5 చెప్పిన నిజం. మరి దేశంలో మన ర్యాంక్ ఎంత? ఆ నంబర్ తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం. పదండి, అసలు లెక్కలేంటో చూద్దాం. దేశవ్యాప్తంగా మద్యం వినియోగంపై NFHS-5 సర్వే ఏం చెబుతోందంటే, పురుషుల మద్యం వినియోగంలో జాతీయ సగటు కేవలం 18.7% మాత్రమే. కానీ కొన్ని రాష్ట్రాలు దీన్ని ఎప్పుడో దాటేశాయి. ఈ జాబితాలో మొదటి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్ ఉంది. అక్కడ ఏకంగా 53% మంది పురుషులు మద్యం సేవిస్తారు. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు తాగుతారన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ లిస్ట్లో మన తెలుగు రాష్ట్రాల స్థానం ఎక్కడ? దేశంలో అత్యధికంగా మద్యం సేవించే రాష్ట్రాల జాబితాలో 2వ స్థానంలో నిలిచింది మన తెలంగాణ. అవును, మీరు విన్నది నిజమే. తెలంగాణలో ఏకంగా 43.3% మంది పురుషులు మద్యం సేవిస్తున్నారని ఈ సర్వే తేల్చింది. ఇది జాతీయ సగటు కంటే రెట్టింపు కన్నా ఎక్కువ. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఏపీ కూడా వెనుకబడలేదు. దేశవ్యాప్తంగా 11వ స్థానంలో ఉంది. ఇక్కడ 31.2% మంది పురుషులు మద్యం తాగుతున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇది కూడా జాతీయ సగటు కంటే చాలా ఎక్కువ. తెలుగు రాష్ట్రాలు తాగుడులో ఎందుకింత ముందున్నాయి? కారణం ఒక్కటే, డబ్బు. ప్రభుత్వాలకు మద్యం అమ్మకాలపై వచ్చే ఆదాయం. తెలంగాణ ప్రభుత్వానికి 23-24లో మద్యం ద్వారా సుమారు 34,600 కోట్ల ఆదాయం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా దాదాపు 25,000 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. ఈ డబ్బు కోసమే ప్రభుత్వాలు ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అమ్మకాలను ప్రోత్సహిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఈ ఆదాయం వెనుక ఉన్న చీకటి కోణం గురించి ఆలోచించామా? మద్యం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. గృహ హింస, రోడ్డు ప్రమాదాలు, నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకారం మద్యం తాగడంలో సురక్షితమైన పరిమాణం అంటూ ఏదీ లేదు. ఇది నేరుగా లివర్ సిర్రోసిస్, క్యాన్సర్, గుండె జబ్బులకు కారణమవుతుంది. చూశారుగా, ప్రభుత్వాలు ఆదాయం కోసం చూస్తుంటే ప్రజలు ఆరోగ్యాన్ని, జీవితాలను కోల్పోతున్నారు. తెలంగాణ దేశంలో 2వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ టాప్ రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం మనం గర్వించాల్సిన విషయమా? ప్రభుత్వాల ఆదాయం ముఖ్యమా? ప్రజల ఆరోగ్యం ముఖ్యమా? ఈ పరిస్థితికి ఎవరు బాధ్యులు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియోను అందరికీ చేరేలా షేర్ చేయండి. మరిన్ని విశ్లేషణల కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.